ధాన్యం కొనుగోలు జాప్యం చేయడాన్ని నిరసిస్తూ సొసైటీకి తాళం వేసి రైతులు నిరసన చేపట్టారు. నిజామాబాద్ జిల్లా రాంపూర్లో నెల రోజులుగా ధాన్యం కల్లాల్లో కుప్పలు ఉంటున్నాయని అన్నదాతలు ఆందోళన చేపట్టారు. రోడ్లపై వేసి తూకం చేసినా కూడా లారీల కొరతతో ఎక్కడ ధాన్యం అక్కడే ఉందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాంపూర్ గ్రామస్తులు ఆర్మూర్ సొసైటీకి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. పంపుతలేరు, మాకు లేదు తిప్పలు పెడుతున్నాడు. మీరు రాజేశ్వర్ సార్ కు చెప్తే ఎన్ని సార్లు చెప్పినా పంపుతలేడు. జర బండ్లకు చెప్పే బాప అంటే చెప్పంగా గంట సేపటికి ఫోన్ అయింది. మాది రాంపూర్ విలేజ్ నుంచి రైతులము విడిసి మొత్తం జనరల్ సర్పంచ్ కూడా అందరం వచ్చినాం. గత 15 రోజుల నుంచి మాకు ఒక్క లారీ వస్తలేదు. సొసైటీ వాళ్ళు మమ్మల్ని అసలు కేర్ చేస్తలేరు. మాది మొత్తం రాంపూర్ విలేజ్ అంతా ఎస్సీ వర్గానికి చెందిందే. చిన్న చూపుతో మా విలేజ్ కు లారీలు పంపించడం లేదు. అదే పక్కన మిడదపల్లి ఓసీ కాస్ట్ వాళ్ళు చిన్న చూపు చేయబట్టి మేము ఈ రోజు ఊరు మొత్తం జనరల్ కూడా అందరం వచ్చినాము. రైతులందరం కూడా వచ్చినాము. మా వడ్లు ఆల్రెడీ ఎండి 2 కిలోలు తరుగు దాకా వెళ్ళిపోయినాయి. దీని మీద కోసము సొసైటీకి వచ్చి తాళం కూడా వేయడం జరిగింది. కలెక్టర్ గారు, మీడియా వాళ్ళందరూ స్పందించాలని, ఎంఆర్ఓ గారికి కూడా ఈ మెసేజ్ పోవాలని ప్రార్థిస్తున్నాం. మేమందరము రాంపూర్ గ్రామం, మండల ఆర్మూర్, జిల్లా నిజామాబాద్. గత నెల రోజుల నుంచి ఆ గ్రామంకి ఇప్పుడు 3,000 నుంచి 4,000 వరకు వరి కాంట జరిగింది. కానీ లారీలు రావడం లేదు. లారీలు రాక రైతులందరూ నష్టపోవడం జరిగింది. సన్నాలకు కానీ కిలో 2 కిలోలు, మరి దొడ్డుకైతే దొడ్డు వరి రకంకి అయితే ఇప్పటి వరకు ఒక్క లారీ పోయింది లేదు. దానికి ఇంకా రైస్ మిల్లు వాళ్ళు కానీ, సొసైటీ అధికారులు కానీ 4 కిలోలు 5 కిలోలు కడతా, ఒక్క సంచికి 4-5 కిలోలు కట్టి చేస్తుర్రు. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది. ఈ ముఖ్యంగా ఈ అధికారులు అయితే పట్టించుకుంటలేరు. ప్రతి సంవత్సరం అది వానాకాలం కానీ యాసంగి కానీ మాకు ఇదే తలనొప్పి. మేము రావాలా, ఇక్కడ ధర్నాలు చేయాలా, మాట్లాడాలా, చేయాలా, మాకు రావు. మా పక్క గ్రామానికి లారీలు పోతాయి, ఆర్మూర్ సొసైటీ పరిధిలో ఉన్న గ్రామాలకు పోతాయి. కానీ మరి రాంపూర్ ఏం దరిద్రం చేసుకుంటుందో నాకు అర్థమైతే లేదు. వీళ్ళు ఎందుకు చిన్న చూపి పెడుతుర్రో, మమ్మల్ని ఎందుకు ఇంత బాధ పెడుతుర్రో అర్థమైతే లేదు. పేరేమో మా పేరే మీద ఉంటుంది, సొసైటీ రాంపూర్ గ్రామం మీద ఉంటుంది. కానీ మావి మాత్రం ఒక లారీ పోదు. మా ధాన్యము వచ్చేసరికి మొత్తం ప్రక్షీట్ అయిపోతుంది. వర్షాలు కూడా చాలా అవుతున్నాయి. ఇప్పుడు ఇంకో అకాల వర్షాల కారణంగా వర్షాలు పడ్డాయి అనుకో, ఇవన్నీ మొలకెత్తడం జరుగుతుంది. దానివల్ల ఇంకా తీవ్ర నష్టం జరుగుతుంది. ఇంకా 5-10 కిలోల కడత చేస్తారు. ఈ విధంగా నిర్లక్ష్యం వహిస్తే మేము మాత్రం ఇప్పుడు కలెక్టర్ కానీ, సబ్ కలెక్టర్ గారు కానీ, అది ఆర్డీఓ గారు కానీ, మన ఎంఆర్ఓ సార్ కానీ అందరికి చెప్తాము. ఇది రాకుంటే మాత్రం అంబేద్కర్ చౌనాలో రాంపూర్ రైతులందరూ ధర్నా చేసి ఈ అధికారుల పైన తగు చర్యలు తీసుకోవాలా. మా విలేజ్కి తక్షణం న్యాయం జరగాలని రాంపూర్ పక్షాన, రైతుల పక్షాన తెలియజేస్తున్నాం.